ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నడిబొడ్డున బఫర్ జోన్ల అక్రమ కట్టడాలను ఆపేదెవరు అని ప్రశ్నించారు కౌన్సిలర్ రాధమ్మ. ప్రజాప్రతినిధులు ప్రముఖులు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపాలిటీ ఇరిగేషన్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మౌనంగా ఉండడం వెనుక అర్థమేంటి అని చెప్పి దుయ్యబట్టారు. బఫర్ జోన్లో అక్రమ కట్టడాలు నిర్మించడం వల్ల విపత్కర పరిస్థితిలో వరదలు పెరిగి పట్టణంలోకి వస్తాయని చెప్పారు. భవనాలు కూలిపోయి ప్రాణ నష్టం జరుగుతుందని కౌన్సిలర్ రాధమ్మ వెల్లడించారు. వెంకటగిరి నడిబొడ్డుల నిన్న వాట వాగా అనేది తెలియదా? వెంకటగిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసు అది నద వాగా అనేసి. మరి దాన్ని ఎందుకు మీరు వదిలేశారు? బఫర్ జోన్ అనేసి నా దగ్గర ఆధారం ఉంది. మా మున్సిపాలిటీలో కమిషనర్ గారు ఇచ్చిన ఆధారం నా దగ్గర ఉంది. నేను చూపెడతా మీకు. రేపు కౌన్సిల్ మీటింగ్ అయినా చూపెడతా, లేదు ఏ రోజైనా మీరు ఇక్కడ సమావేశం పెట్టుకోండి, నేను చూపిస్తా. బఫర్ జోన్ అని నాకు ఇచ్చినట్టు. బఫర్ జోన్ లో ఈ రోజు ఏం కట్టడాలు జరుగుతున్నాయి అక్కడ, ఎందుకని దాన్ని మీరు ఆపలేకపోతున్నారు? ప్రతి ఒక్కరూ అటు దాన్ని నడవాల్సిన వాళ్ళే. మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? మీకు ఎవరికి కనపడడం లేదా? మీ నాయకులకి ఎవరికి కనపడడం లేదా? మేము అధికారంలో లేము, మీరు అధికారంలో ఉన్నారు. ఈరోజు అధికారం నిండింది. మీరు ఎంత కడతారు? మీరు ఏం కడుతున్నారు? మీరు అక్కడ వెంకటగిరి నడిబొడ్డుల నిన్న వాట వాగా అనేది తెలియదా? వెంకటగిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసు అది నద వాగా అనేసి. మరి దాన్ని ఎందుకు మీరు వదిలేశారు? బఫర్ జోన్ అనేసి నా దగ్గర ఆధారం ఉంది. మా మున్సిపాలిటీలో కమిషనర్ గారు ఇచ్చిన ఆధారం నా దగ్గర ఉంది. నేను చూపెడతా మీకు. రేపు కౌన్సిల్ మీటింగ్ అయినా చూపెడతా, లేదు ఏ రోజైనా మీరు ఇక్కడ సమావేశం పెట్టుకోండి, నేను చూపిస్తా. బఫర్ జోన్ అని నాకు ఇచ్చినట్టు. బఫర్ జోన్ లో ఈ రోజు ఏం కట్టడాలు జరుగుతున్నాయి అక్కడ,